హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రోహిట్ టెక్ బాక్. మీరు స్టార్టింగ్లో కొన్ని ఇమేజ్ శాంపుల్స్ చూపించారు కదా మీకు తమ్నైల్లో. ఆ ఫోటో ఎడిటింగ్ అనేది వీడియోస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, మీరు లింక్స్ అయి పెట్టుకోవడానికి. అది ఎలా చేయాలి ఇవాళ ట్యూటోరియల్లో చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ వాడి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మెసేజ్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ సంబంధించిన అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. దీనికి మనకు కావాల్సిన ఒక 4 అప్లికేషన్స్ కావాలి: పిక్సార్ట్, స్నాప్సీడ్, లైట్రూమ్, రెమిని. మీకు స్నాప్సీడ్, లైట్రూమ్, రెమిని 3 ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పిక్సార్ట్ మాత్రం నా టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫస్ట్ పిక్సార్ట్ ఓపెన్ చేయండి. ఎడిట్ ఫోటో క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అని కనబడుతుంది కదా, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. క్రాప్కి వెళ్ళి ఫస్ట్ మీరు 4:5 రేషియోనా లేకపోతే స్క్వేర్ కానీ చేస్తాం కదా వీడియో, పోర్ట్రేట్ పెట్టుకుంటే మీకు 4:5 రేషియో వస్తుంది. పెట్టుకున్నాక ఇప్పుడు యాడ్ ఫోటోకి వెళ్ళండి. నేను ఈ స్క్రీన్ షాట్స్ అని ఆల్రెడీ క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను. మనకి వీడియో సాంగ్ ఉంటుంది కదా, దాని నుంచి డైరెక్ట్గా మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని సేవ్ చేసుకోండి ఏ కాల పార్ట్స్. ఎందుకంటే మనకి కొన్ని వీడియోస్ ఇమేజెస్ అవన్నీ సరిగ్గా దొరకవు, అందుకే నేను క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇమేజెస్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాం. కొంచెం ఇలా క్రాస్గా పెట్టుకోండి ఇమేజెస్ అనేది స్పేస్ కవర్ చేయడానికి. ఇలా జూమ్ చేసుకోండి. ఇలా పెట్టుకున్నాక ఈ పైన మనకు కొంచెం గ్యాప్ కనబడుతుంది కింద, అయినా పర్లేదు కొంచెం వదిలేయండి. దీన్ని టిక్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఇప్పుడు టూల్స్కి వెళ్ళండి. నేను ఇచ్చిన పిక్చర్ డౌన్లోడ్ చేస్తే మీకు ఈ రిమూవ్ అనే ఆప్షన్ పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా వెళ్ళి సైజ్ అనేది తగ్గించండి, ఒక 15 పెట్టేసుకొని ఈ లైన్ కనబడుతుంది కదా, 2 కలిసిన ఏరియా, దీని మీద ఇలా డ్రా చేయండి. అప్రాక్సిమేట్గా అలా డ్రా చేసుకుంటే వెళ్ళండి. రిమూవ్ చేసేయండి. చూసారా, 2 ఇమేజెస్ అన్నీ కలిసిపోయినాయి. ఇక్కడితో దీన్ని టిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ స్టెప్ స్నాప్సీడ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు టూల్స్కి వెళ్ళండి. లెన్స్ బ్లర్ అని కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ దీన్ని రెక్టాంగిల్ షేప్లో మార్చుకొని ఫస్ట్ హీరోని కొంచెం మిగతాదంతా బ్లర్ చేసేయండి. ఇలా బ్లర్ చేసి టిక్ ఇచ్చేయండి. ఇప్పుడు పైన మనకి బాక్స్ పైన యారోలో కనబడుతుంది, సింబల్ క్లిక్ చేసి వ్యూ ఎడిట్కి వెళ్ళండి. లెన్స్ బ్లర్కి వెళ్ళండి, బ్రష్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ ఇంటి పక్కన బాక్స్లో కనబడుతుంది, క్లిక్ చేస్తే రెడ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు హీరోయిన్ అనేది అరెస్ట్ చేసేయండి. ఈ 0లో ఉంటుంది కింద, 0లో ఉంటేనే అరెస్ట్ చేసుకోవడానికి అవుతుంది. ఈ పై ఆరో క్లిక్ చేస్తే 100లోకి వెళ్తుంది, కింద క్లిక్ చేస్తే 0లోకి వెళ్తుంది. హీరోయిన్ దగ్గర అనేది అరెస్ట్ చేసేయండి. సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేయండి. ఈసారి హీరోకి చేయండి, హీరోయిన్ చేయండి. ఈసారి బ్లర్ అనేది ఇప్పుడు హీరో దగ్గర అరెస్ట్ చేయండి. టిక్ ఇచ్చేయండి. ఇచ్చేసి బ్యాక్ వచ్చి టూల్స్కి వెళ్ళి హీలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ టాప్లో మనకి బ్లర్ చేయడం వల్ల కనబట్టలేదు కానీ బ్లాక్ కలర్ ఉంటుంది, దీన్ని ఇలా హీల్ చేసుకోండి. అప్పుడు అది అనేది కలిసిపోతుంది. ఇప్పుడు టిక్ ఇచ్చేయండి. మ్యాక్సిమం ఇక్కడితో మనకి హాఫ్ ఇమేజ్ కంప్లీట్ అయిపోయినట్టే. దీన్ని ఎక్స్పోర్ట్ చేసేయండి.
ఇప్పుడు రీమిని యాప్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసుకోండి. ఎన్హాన్స్కి వెళ్ళండి. ఇది మీకు రోజుకి జస్ట్ 10 ట్రయల్స్ ఉంటాయి. ఇలా ఇమేజ్ అనేది అప్లోడ్ చేయండి. ఇలా ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యే మధ్యలో యాడ్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. యాడ్ డిస్ప్లే అయిపోయాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ యాప్ దేనికంటే మనకి ఇమేజ్ హెచ్డి క్వాలిటీలో రావడానికి యూజ్ అవుతుంది. చూసారా, ఇలా హెచ్డి క్వాలిటీలో వచ్చింది. ఇది క్వాలిటీ అనేది మీరే చూడండి. మీకు కంపారిజన్ కూడా చూపిస్తాడు దీంట్లో. అదిగోండి పైన ఆరో కనబడుతుంది కదా, డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సారీ, ఇది కాదు, ఫస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ లైట్రూమ్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి కేర్ఫుల్గా చూడండి. మన ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. మన ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాక ఈ చాలా బేసిక్ టిప్స్. ఫస్ట్ ఆటో క్లిక్ చేయండి. క్లిక్ చేసాక కలర్కి వెళ్ళండి. మిక్స్కి వెళ్ళి గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది సాచురేషన్ మీరు ఫుల్ ఇచ్చేయచ్చు. అంటే మీరు అడ్జస్ట్ చేసుకోవడం రావాలి మీకు. ఇది మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తాను, కేర్ఫుల్గా చూడండి. ఆరెంజ్ కలర్ అనేది మనకి స్కిన్ కలర్కి యూజ్ అవుతుంది. దీన్ని ఇంక్రీజ్ చేస్తే స్కిన్ కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ గ్రీన్ కలర్ మీరు ఫుల్ సాచురేషన్, 2 గ్రీన్ కలర్స్ ఉంటే ఫుల్ సాచురేషన్ తగ్గిస్తే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ అండ్ వైట్కి వెళ్ళిపోతుంది. ఈ బ్లూ కలర్ అనేది మీకు స్కై ఎఫెక్ట్లకి అట్లకి యూజ్ అవుతుంది. అలా మీకు అడ్జస్ట్ చేసుకోవడం వస్తే చాలా ఈజీ. ఇదేమో టెంపరేచర్ చూసారా, టెంపరేచర్ మధ్య చాలా తేడా వస్తుంది. ఇంకా వింటేజ్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు దీంట్లో. టెక్స్చర్ అంటే ఇంకా క్లారిటీ వస్తుంది. మిడ్ పాయింట్ ఇలా మీకు అడ్జస్ట్ చేసుకోవడం వస్తే ఇమేజ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది కూడా ఎలా చేయాలో మీకు వేరే పార్ట్లో చెప్తాను. ఇదే మనం ఇమేజ్ యానిమేషన్. నా వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. Stay tuned to my channel for more interesting updates and stuff. Thank you.